భగవద్గీత సాక్షాత్తు ఆ పరమాత్ముని నోట, వేదాల సారం ఉపనిషత్తుల ఉపదేశం, బ్రహ్మ విద్యా యోగ శాస్త్రం శ్రీకృష్ణార్జున సంవాదం. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 16వ శ్లోకము. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినర్జున, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠుడా, 4 రకాల ధర్మపరాయణులు నా పట్ల భక్తితో నిమగ్నమవుతారు. ఆపదలో ఉన్నవారు, జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారు, ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారు, మరియు జ్ఞానమునందు స్థితులై ఉన్నవారు. ఇంతకు క్రితం శ్లోకంలో తనకు శరణాగతి చేయని 4 రకాల జనుల గురించి చెప్పిన శ్రీకృష్ణుడు ఇప్పుడు తనను ఆశ్రయించే వారి వర్గీకరణ చేస్తున్నాడు. మొదటి రకం, ఆపదల్లో కష్టాల్లో ఉన్నవారు. కొంతమంది జనులకు ప్రాపంచిక కష్టాలు ఎక్కువైపోయినప్పుడు ఈ ప్రాపంచికత్వం వెంటపడి పరుగులు పెట్టడం వ్యర్థమనే నిశ్చయానికి వచ్చి భగవంతుడినే ఆశ్రయించడం మేలు అని అనుకుంటారు. అదే ప్రకారంగా ప్రాపంచిక ఆధారాలేవి వారిని రక్షించలేకపోయినప్పుడు వారు రక్షణ కోసం భగవంతుడిని ఆశ్రయిస్తారు. శ్రీకృష్ణుడికి ద్రౌపది చేసిన శరణాగతి ఇటువంటి కోవకు చెందిన శరణాగతి. కౌరవ సభలో ద్రౌపది వివస్త్ర చేయబడుతున్నప్పుడు ఆమె మొదట తన భర్తలు రక్షిస్తారనుకున్నది. వారు ఎప్పుడైతే ఏమీ చేయలేక ఉత్తగా ఉండిపోయారో, సభలో ఉన్న ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్ముడు మరియు విదురుడు వంటి పుణ్యాత్ములైన పెద్దల మీద వారు కాపాడతారని ఆశ పెట్టుకుంది. వారు కూడా రక్షించలేకపోయినప్పుడు తన పళ్ళ మధ్యలో చీరను గట్టిగా పట్టుకుంది. ఈ స్థితి వరకు శ్రీకృష్ణుడు ద్రౌపదిని రక్షించలేదు. చివరిగా దుశ్శాసనుడు ఆమె చీరను ఒక్కసారిగా గుంజినప్పుడు అది ఆమె పంటి పట్టు నుండి జారిపోయింది. ఆ సమయంలో ఆమెకు ఇక ఇతరుల రక్షణ మీద నమ్మకం పోయింది. తన సొంత బలాన్ని కూడా నమ్ముకోలేదు. ఆమె సంపూర్ణముగా శ్రీకృష్ణుడికి శరణాగతి చేసింది. వెనువెంటనే శ్రీకృష్ణుడు సంపూర్ణ రక్షణ అందించాడు. ఆమె చీరలను ఇంకా పొడుగు పెంచడం ద్వారా అడ్డుకున్నాడు. దుశ్శాసనుడు ఎంత గుంజినా ద్రౌపదిని వివస్త్రను చేయలేకపోయాడు. ఇక 2వ రకం, జిజ్ఞాసువులు. జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారు. కొంతమంది ఆధ్యాత్మికత, దేవుడి గురించి తెలుసుకోవాలనుకునే ఉత్సుకతతో భగవంతుడిని ఆశ్రయిస్తారు. కొందరు ఆధ్యాత్మిక క్షేత్రంలో మోక్షము, పరమానందము సాధించారు అని విని అదేంటో తెలుసుకోవాలని కుతూహలంతో ఉంటారు. కాబట్టి వారి కుతూహలాన్ని తీర్చుకోవడం కోసం వారు భగవంతుడిని ఆశ్రయిస్తారు. ఇక 3వ రకం, ప్రాపంచిక సంపత్తిని కోరేవారు. ఇంకొంతమంది తమకు ఏమి కావాలో స్పష్టతతో ఉంటారు, కానీ భగవంతుడు మాత్రమే తమకు అవి ఇవ్వగలడని నమ్మకంతో ఉంటారు. అందుకే భగవంతుడిని ఆశ్రయిస్తారు. ఉదాహరణకు ధ్రువుడు తన తండ్రి మహారాజు ఉత్తానపాదుని కంటే ఉన్నతుడు అవ్వాలనే కోరికతో తన భక్తిని ప్రారంభించాడు. కానీ అతని భక్తి పరిపక్వమై భగవంతుని దర్శనం అయిన తర్వాత అమూల్యమైన దివ్య ప్రేమ కలిగినటువంటి భగవాను నుండి
తాను కోరుకున్నది ఒక గాజుముక్క వంటిది అని తెలుసుకున్నాడు. తదుపరి భగవంతుడిని తనకు పవిత్రమైన నిస్వార్థ భక్తిని ప్రసాదించమని కోరాడు. ఇక 4వ రకం. చివరగా కొందరు జీవులు తాము భగవంతుని అణు అంశాలమని, తమ సనాతనమైన శాశ్వతమైన ధర్మం భగవంతుడిని ప్రేమించి సేవించడమే అన్న నిశ్చయానికి చేరుకుంటారు. వీరు 4వ కోవకు చెందిన తన భక్తులని శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు. O best among the Bharatas, 4 kinds of pious people engage in my devotion: the distressed, the seekers of knowledge, the seekers of worldly possessions, and those who are situated in knowledge. In the previous verse, Sri Krishna described the 4 categories of people who do not surrender to him. Now he describes the other 4 kinds who take refuge in him. The first kind, the distressed, those who find that their pot of worldly miseries is overflowing and they are unable to cope with them, conclude that it is futile running after the world. Thus, decide to take shelter in God. Similarly, those who find that the worldly supports fail to protect them turn to God for protection. An apt example in the Mahabharata was Draupadi's surrender to Sri Krishna when Duryodhan and Dushasan tried to dishonor her in the courtroom of Hastinapur. Initially, she expected her husbands would protect her, but they did not. She pleaded the elders in the courtroom, Bhishma, Vidura, Dhritarashtra, Dronacharya, Krupacharya, etc. However, everyone remained speechless. When cruel Dushasan tried to disrobe her, she clenched her sari with her teeth and tried to protect her honor with her own strength. But her teeth could not hold on to the sari for long. They gave up to Dushasan's strength. She was helpless and finally called out to Sri Krishna for help. It was at this point that she surrendered completely to God and was not relying on anyone or her own strength for protection. Sri Krishna reciprocated immediately and intervened. Now, how much ever Dushasan pulled, Draupadi's sari kept extending, and very soon there was a huge pile of cloth in the middle of the courtroom. Dushasan was unable to disrobe Draupadi. Exhausted, he gave up. Such was the power of God's protection, but it came only when Draupadi surrendered completely. The second type, the knowledge seekers. There are some people who have heard about the opulence of God and His spiritual realm. Thus, they are curious to know all about God and try to seek Him through knowledge. Third kind, the seekers of worldly possessions. Some people are clear about what they want and take the shelter of God because they are convinced that only God can provide what they are seeking. King Dhruv is an apt example. When Dhruv was a small boy, he felt neglected by his father, King Uttanapada. Disheartened, he went into the forest and did penance to please God.
He wanted to become more powerful than his father. But as his devotion grew, he realized that God possessed the priceless jewel of divine love, and what he was seeking was like a broken piece of glass. Therefore, when pleased with his devotion, God gave him darshan. He requested the Lord to bestow upon him selfless pure love. Fourth kind, those situated in knowledge. Lastly, those souls who have understood the truth that they are tiny parts of God. Such people engage in devotion with the intent that it is their eternal duty to love and serve Him. Sri Krishna calls them the fourth kind of devotees. Om Tat Sat.